ఒకప్పుడు ఇండస్ట్రీలోని స్టార్ హీరోలని మరియు ఇప్పటి యంగ్ హీరోస్ ని గమనించినట్లయితే ఇప్పటి యంగ్ హీరోస్ ఆన్ స్క్రీన్ మీద మాత్రమే కాదు ఆఫ్ స్క్రీన్ లో కూడా ఎంతో ఫ్రెండ్లీగా మంచి ఫ్రెండ్షిప్ ని మెయింటైన్ చేస్తూ ఉంటారు. వాళ్ళ స్టార్డమ్ కానీ ఇమేజ్ కానీ వీటన్నిటిని పక్కన పెట్టేసి కేవలం బెస్ట్ ఫ్రెండ్స్ గా ఉంటున్న స్టార్ హీరోస్ ఎందరో ఉన్నారు. అలాంటి స్టార్ హీరోస్ అనగానే మనందరం టక్కున చెప్పేది జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్, అల్లు అర్జున్, ప్రభాస్, ఇలా ఎందరో హీరోలు. అయితే గ్లోబల్ ఐకాన్స్ గా గుర్తింపు సంపాదించుకున్న హీరోస్ లో ప్రభాస్ కావచ్చు, రామ్ చరణ్ మరియు జూనియర్ ఎన్టీఆర్లు. అయితే ఒకనొక సందర్భంలో స్టార్ హీరో అయిన ప్రభాస్ జూనియర్ ఎన్టీఆర్ ని ముప్పు తిప్పలు పెట్టి 3 చెరువుల నీళ్లు తాగించేశారట. పైగా తాను చేసిన పనితో పొరపాటున ఇరుక్కుపోయాను అంటూ వణికిపోయాడట. మరి ఎందుకు ప్రభాస్ ఏం చేశారు అంతగా తన ఫ్రెండ్ స్టార్ హీరో అయిన జూనియర్ ఎన్టీఆర్ ని భయపెట్టేలా ఆయన ఏం చేశారో ఆ వివరాల్లోకి వెళ్తే, ప్రభాస్ గురించి మాట్లాడుకోవాలి అంటే టాలీవుడ్ ఇండస్ట్రీలో రెబల్ స్టార్ గా గుర్తింపు సంపాదించుకున్న కృష్ణరాజు గారి గురించి కూడా ఒక్కసారి గుర్తు చేసుకోవాలి. ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి తనదైన నటులతో రెబలిజంతో టాలీవుడ్ ఇండస్ట్రీలో మంచి గుర్తింపు. అన్నింటికంటే మించి రెబల్ స్టార్ కృష్ణరాజు గారు అంటే రాజుల కుటుంబానికి చెందినవాడు అవ్వడంతో కృష్ణరాజు గారి ఇంటికి వెళితే ఆయన ఇచ్చే ఆతిథ్యం ముందు అందరూ దిగదుడిపే అని చెప్పుకుంటారు. అలా తన సొంత పరాయి వాళ్ళు పనివాళ్ళు అని తేడా లేకుండా ఇంటికి ఎవరు వచ్చినా రకరకాల వంటలు వండి వెజ్ నాన్ వెజ్ అని తేడా లేకుండా అతిథులని సత్కరించడంలో కృష్ణరాజు గారి తర్వాత ఎవరైనా అని ఎందరో చెప్పుకుంటారు. మరి సరిగ్గా అలాంటి ఫార్ములానే మన ప్రభాస్ కూడా ఫాలో అవుతూ ఉంటారు. తాను గనుక షూటింగ్ లో ఉంటే షూటింగ్ టైం లంచ్ టైం అయింది అంటే అక్కడున్న వాళ్ళందరికీ దగ్గరుండి ప్రభాస్ ఇంటి నుంచే భోజనం వచ్చేదట. పైగా లెక్కలేనన్ని రకరకాల వెరైటీలు, తిన్న వాళ్ళకి తిన్నంత అన్నట్లుగా వెజిటేరియన్ నాన్ వెజిటేరియన్ ఫుడ్. అందుకే చాలా మంది ప్రభాస్తో కలిసి పనిచేసిన ఆర్టిస్టులు కావచ్చు, డైరెక్టర్లు, ప్రొడ్యూసర్లు, ప్రొడక్షన్ యూనిట్ వాళ్ళు ప్రతి ఒక్కరూ ప్రభాస్ గారి సెట్ లో ఉంటే ఆ రోజు తమకు పండగే, అలా ఫుడ్తో చంపేస్తారు అని ఎన్నో సందర్భాల్లో చెప్పుకొచ్చారు. మరి ఆ వివరాల్లోకి వెళ్తే ప్రభాస్ మరియు కృష్ణరాజు గారు కలిసి నటించిన సినిమాల్లో ఒకటి 2009లో వచ్చిన బిల్లా సినిమా. అయితే ఈ సినిమా షూటింగ్ కనుక చూసుకున్నట్లయితే సినిమా మొత్తం వరకు మలేషియాలోనే జరుగుతుంది. అయితే మలేషియాలో సినిమా షూటింగ్ అనుకున్నప్పుడు అవుట్డోర్ యూనిట్ తో పాటు సినిమా యూనిట్ వాళ్ళందరితో పాటు కృష్ణరాజు గారు ఏకంగా స్పెషల్ గా వంటలు చేయడానికి వంటవాడని కూడా అక్కడికి తీసుకువెళ్ళడం జరిగిందట. షూటింగ్ ఉండని రోజులు దగ్గరుండి ఆయనే అక్కడి వాళ్ళందరికీ రకరకాలుగా వంట వండి పెట్టించేవారట. ఇలాంటి నేపథ్యంలోనే ఓ రోజు స్పెషల్ గా 40 రకాల వెజ్ మరియు నాన్ వెజ్ ఐటమ్స్ ను వండించి షూటింగ్ లో ఉన్న వాళ్ళందరికీ దగ్గరుండి వండించడం జరిగింది. ఇలాంటి సమయంలోనే అదే నేపథ్యంలో ప్రభాస్ తో పాటు జూనియర్ ఎన్టీఆర్ కూడా తాను నటిస్తున్న సినిమా షూటింగ్ కి మలేషియాకి రావడంతో ప్రభాస్ ఉన్నాడని తెలిసి సెట్స్ కి వెళ్లడం జరిగింది. ఇక లంచ్ టైం అవడంతో ప్రభాస్ తనని తీసుకెళ్లి లంచ్ చేద్దాం రా అని లోపలికి తీసుకువెళ్లి కూర్చోబెట్టి 5 నిమిషాలు అయ్యిందో లేదో గదిలో కదలడానికి కూడా ప్లేస్ లేనన్ని ఐటమ్స్ ని ఎన్టీఆర్ ముందు పెట్టారట. ఇవన్నీ ఏంటి అంటే తినడానికే అంటూ తినాల్సిందే అని చెప్పడంతో పొరపాటున ఇరుక్కుపోయాను, తిండితోనే చంపేసేటట్టున్నావు కదా అంటూ ప్రభాస్తో పరాచకాలు ఆడటం జరిగింది. అలా ఆ రోజు ప్రభాస్ జూనియర్ ఎన్టీఆర్ కు పెట్టిన ఫుడ్ ఐటమ్స్ అన్నిటిని చూసి నూరెళ్ళబెట్టాడట. ఇన్ని రకాల ఐటమ్స్ ని నేను ఎక్కడా చూడలేదు. ప్రభాస్ ఫుడ్ తో చంపేస్తాడని తెలుసు కానీ మరీ ఇలానా, ఇక ఆ రోజు నుంచి నాకు ప్రభాస్ తో ఫుడ్ తినాలి అంటే వణుకు పుడుతోంది అంటూ ఆయన ఒకానొక సందర్భంలో వెలుగులోకి తీసుకొచ్చిన ఈ విషయం ఇప్పుడు లేటెస్ట్ గా వెలుగులోకి రావడం జరిగింది. ఆన్ స్క్రీన్ మాత్రమే కాకుండా ఆఫ్ స్క్రీన్ లో జూనియర్ ఎన్టీఆర్ ప్రభాస్ లు మంచి ఫ్రెండ్స్ అన్న సంగతి మనందరికీ తెలుసు. ఓ పక్క ప్రభాస్ వరుస సినిమాలతో బిజీగా ఉంటే ఇలాంటి నేపథ్యంలోనే వాడిద్దరి స్నేహానికి గుర్తుగా జరిగిన ఈ సంఘటన లేటెస్ట్ గా వెలుగులోకి వచ్చి ఇంకొకసారి నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని నొక్కడం మాత్రం మర్చిపోకండి.